లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ మీరు నేర్చుకుంటారు కదా, అసలు ఏ అంశం మీద నేర్చుకుంటారు మీరు? ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. మనసు ఇచ్చినావే మరచిపోయినావే ప్రేమనంత ధారబోసి దూరమైనావే. మనం చాలా కష్టపడి మంచి మంచి లిరిక్స్ రాసుకుంటా మంచి వాడి ట్యూన్ చేసుకుంటే చెప్తే అది వైరల్ కాదు. వేయలేని అంచనా ఎంత ప్రేమించినా నిజమైనది కాదే నీ చిరునవ్వే. చాలా 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 అంటే చాలా సపోర్ట్ చేసిరు. ఎవరు ఫ్యామిలీ కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు ఇంతవరకు. ప్రతి దాంట్లో ఇబ్బంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం ఒక పాట పాడండి. మనసు ఇచ్చినావే మరచిపోయినావే ప్రేమనంత ధారబోసి దూరమైనావే. కలలు మోసినావే కలలు చేర్చినావే నిజమునంత నీరుగార్చి నేరమైనావే. నువ్వు నా లోకమని నీకు తెలుసుగా, నేను నీ కోసమని అలసువైతిగా. నా గుండెలోతుల గుబులు ఉన్నది ఇలా, నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నవి. ఇవే పాటలు ఇవే చూసుకుంటే ఎంత టైం పడుతుంది పాటలు నేర్చుకోవడానికి? ప్రాక్టీస్ బాగా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్త సాంగ్ అన్నప్పుడు దాన్ని ట్యూన్ చేసి లిరిక్స్ రాసుకుంటా. ఇప్పుడు లిరిక్ రైటర్ ఏం చేస్తారంటే సాంగ్ రాస్తారు, రాసి మనకి ఇస్తారు. ప్రాక్టీస్ చేసుకొని చాలా టైం పడుతుంది. ఒక సాంగ్ కోసం మినిమం ఒక సంవత్సరాలు అవుతాయి, 6 months అవుతుంది మినిమం మంచిగా రావాలంటే. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ మీరు నేర్చుకుంటారు కదా, అసలు ఏ అంశం మీద నేర్చుకుంటారు మీరు? అంటే ఏ పాటలు? అంటే లవ్ ఫెయిల్యూర్ లోనే కొన్ని రకరకాలు ఉంటాయి కదా, ఎలాంటి మీనింగ్ ఫుల్ గా ఉన్న సాంగ్స్ ఎంచుకుంటారు మీరు? మీనింగ్స్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దాని మీదనే వాళ్ళు చూసుకొని వేసేసుకొని బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది, అప్పట్లో అన్ని సిచ్యువేషన్లు చేసుకొని దాన్ని తగ్గట్టుగా సాంగ్ రాస్తాం. ఓకే, ఇప్పుడు ఈ సాంగ్ పాడారు కదా, ఇది మీ ఫస్ట్ సాంగ్ అయితే ఉందో అది ఎక్కడ షూట్ చేశారు? వీడియో షూట్ ఉందా, ఓన్లీ ఆడియో? వీడియో అయిపోయిందండి. వీడియో అయిపోయింది. ఎక్కడ చేశారు? ఇక్కడ హైదరాబాద్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఇద్దరు హైదరాబాద్ లో ఉంటాడా, వరంగల్ ఉంటాడు? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడు. మొత్తం ఇక్కడ స్టూడియో ఇక్కడనే చూసుకొని చేసుకున్నారు. ఎన్ని డేస్ పట్టింది? నేను ఇప్పుడు 2 months నుంచి సాంగ్ గురించి డిస్కషన్ చేసుకుంటాం. అన్ని టోటల్ గా 5 days షూట్ జరిగిందండి. కంప్లీట్ అయింది షూట్. నిన్న నైట్ 2 వరకు షూట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, వీడియో షూట్. అటు నుంచి డైరెక్ట్ ఇట్ వచ్చేసినాం. ఎవరిని పెట్టారు మళ్ళీ అక్కడ సింగర్? మీ పాట మీరేనా పాడింది? నేనేనండి. ఓకే, పాడింది నేనే. యాక్టర్ అయితే వేరే. ఎలా అనిపించింది ఫస్ట్ పాట? ఫస్ట్ ఎక్కబోతుంది ఇప్పుడు మళ్ళీ. షూట్ అయితే బాగా జరిగిందండి, బాగా వచ్చింది. అవుట్పుట్ కూడా బాగానే వస్తుంది, ఎడిటింగ్ బాగానే చేస్తాడు. అంతా ఇంతకుముందు ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి ఈ ఛానల్లో, బాగానే చేసిన. టోటల్ గా బాగా వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఫస్ట్ సాంగ్ కాబట్టి నేను ఎలా పాడానో రెస్పాన్స్ జనాల ద్వారా వస్తే అది కొంచెం దానికి తగ్గట్టు, ఒకవేళ ఇలా కాదు ఇలా అని చెప్పేసి నెక్స్ట్ మనం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మీరు నమ్ముతారా ఇవి పిచ్చి పిచ్చి పాటలు అయితే తొందరగా వైరల్ అయితే, మంచి పాట పాడితే వైరల్ కావని? ఖచ్చితంగా అండి. మనం చాలా కష్టపడి మంచి మంచి లిరిక్స్ రాసుకుంటా మంచి వాడి ట్యూన్ చేసుకుంటే చెప్తే అది వైరల్ కాదు. ఏదో పిచ్చి పిచ్చి మామూలుగా ఇన్స్టా ఉంది కదండి, ఇప్పుడు మామూలుగా ఏదో ఫోటో పెట్టి ఇలా చేస్తా అంటే అది ఒక లక్షలలో అవుతుంది. ఇంత కష్టపడి మనం ప్రాక్టీస్ చేసి పాడుకున్నది అది కనీసం రెస్పాన్స్ రాదు. అది ఎందుకు అర్థం కావట్లేదు ఇప్పటిదాకా. ఒకసారి పాట పాడండి. కంటి నిండా కన్నీళ్ళున్న నటనేంది నీకా నటనేంది, మనసార విప్పి చెప్పరాదే. గుండె నిండా బాధే ఉన్న బాధేంది నీకా బాధేంది, నీ బాధ నేను చూడలేనే. నువ్వు ఎంత దాచినా కన్నుల్లోనే ఆపినా కనిపిస్తాయి నాకు నీ కన్నీళ్ళే. వేయలేని అంచనా ఎంత ప్రేమించినా నిజమైనది కాదే నీ చిరునవ్వే. నువ్వు నవ్వుతున్న నవ్వులోన కన్నీళ్ళున్నాయి, కళ్ళార నాకు కనబడుతోంది. నీ మనసులో మునుగుతున్న మాటొకటుంది, మనసార నాకు వినబడుతోంది. ఈ పాటలు నేర్చుకునేటప్పుడు ఎంత టైం పడుతుంది మీకు, మీ వేరే పాటలు నేర్చుకునేటప్పుడు? అంటే కొన్ని సాంగ్స్ లు తొందరనే వచ్చేస్తాయండి. ఇలా చూసి మామూలుగా ట్యూన్ విని ఒకసారి ఒక 2-3 సార్లు వింటే వచ్చేస్తుంది. కొన్ని సాంగ్స్ టైం పడతాయండి. ప్రాక్టీస్ ఒక మినిమం 1 గంట
ఒక రోజు అట్లాంటివి కూడా టైమింగ్స్. ఓకే, మీ గొంతుకు ఈ సాంగ్ సెట్ అవుతుంది నా వాయిస్ కి అని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మీరు సాంగ్స్? అంటే ఇప్పుడు హై పిచ్ లో వాడాలంటే మన గొంతు సెట్ కాదు, అంటే ఫోక్ సాంగ్స్ అట్లా ఉంటుంది. ఈ లో పిచ్ అంటే మెలోడీ సాంగ్స్ అంటే మనకు షూట్ అవుతుంది, ఫలానా ఈ సాంగ్ షూట్ అవుతుంది అని చెప్పేసి మనం కొంచెం పాడతా అంటే మనకు అర్థమవుతా ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు సింగర్ కావాలనుకుంటున్నారా? అవునండి, ఖచ్చితంగా. ఓకే, ఒక పాట పాడు. నా కన్నుల్లో కన్నీరని నువ్వు చూసావు ఇన్నాళ్ళు, నా గుండెల్లో ఈ బాధని నువ్వు చూడలే ఇన్నేళ్ళు, నా పుత్తడి బొమ్మకి పుస్తెలు మెట్టెలు నేనే పెట్టాలని రాత రాసిన దేవుణ్ణి వేడుకున్న నువ్వు నాకే సొంతమని, ఈ బంగారు బొమ్మకి 3 ముళ్ళునే మెడలో కట్టాలని, సావే వస్తలేదే నేను చచ్చిపోతే బాగుండనుకుంటే రానే వస్తలేదే, నాతో అయితలేదే నువ్వు వచ్చిపోతే చూసిపోతానుకుంటే నువ్వే వస్తలేవే, నా సక్కనైన దాని కోసం ఆ సుక్కలల్లో చేరిపోతా, ఏ ఒక్కరైనా రాని లోకం ఆ దిక్కులల్లో వెళ్ళిపోతా, నేను చచ్చిపోతే నీకు సంతోషమైతే చెప్పే ఓసారి, నువ్వు రాకపోతే ఉండను నేను, లేకుంటే ఎట్లుంటనే, నువ్వు బాధపడితే చూడను నిన్ను బాధలెట్లా పెడతనే, నువ్వు రాకపోతే ఉండను నేను. ఓకే, మళ్ళీ ఏంటిది ఇంకా మళ్ళీ ప్లానింగ్ ఏంటిది? ఎన్ని సాంగ్స్ పాడాలనుకుంటారు? ఎలా? అవకాశం బట్టండి. ఇది ఫస్ట్ సాంగ్ అవకాశం కోసమే చేసింది. అవకాశం ఇచ్చింది అయితే అతనే సిద్ధు. చాలా 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 అంటే చాలా సపోర్ట్ చేసిరండి. ఎవరు అటు ఫ్యామిలీ కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు ఇంతవరకు. ప్రతి దాంట్లో ఇబ్బంది, కానీ నా నమ్మకంతో నేను పాడగలుగుతా అని చెప్పేసి ఆ నమ్మకంతో కొంచెం ముందుకెళ్తే హెల్ప్ చేసింది మాత్రం సిద్ధు. ఓకే, మీరు ఆటోలోకి వచ్చినప్పుడు కూడా పాడుతుంటారా? పాడుతూ ఉంటామండి. ఎలాంటి పాటలు పాడతా? అప్పుడు కూడా లవ్ ఫెయిల్యూర్ అంటే ఎంత లవ్ ఇక నీకు లవ్ కలిసేది లేదు, చేసేది లేదా? పెళ్ళి అయిందా నీకు? పెళ్ళయిందండి. పెళ్ళైనా చేసుకున్నావు. పిల్లలు? పిల్లలు ఇద్దరండి. ఫెయిల్యూర్ పెళ్ళి అయిపోయింది. ఓకే, సూపర్. ఓకే, మంచిగా ఇంకా మంచి అభివృద్ధి చెందాలి, మంచి మంచి ఆఫర్స్ కావాలని కోరుకుంటున్నాను. మీది ఏ ఛానల్ రిలీజ్ అవుతుంది సాంగ్? హిమా ట్యూన్స్ అండి. హిమా ట్యూన్స్. ఓకే, ఎప్పుడు రిలీజ్ మళ్ళీ? అది రిలీజ్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయంలో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.